2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో వెడ్డింగ్ సీజన్ అయితే వస్తూ ఉంది అండ్ ఆల్రెడీ వచ్చింది అని చెప్పొచ్చు. చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉన్నాయి. అది చూస్తే నెక్స్ట్ ఇయర్ నా కూతురికి కూడా పెళ్లి చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. అంటే అట్లీస్ట్ నేను డబ్బులు ఇప్పటి నుంచన్నా 1 ఇయర్ నుంచన్నా కొంచెం నేను సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొందరైతే ఒక్కసారి అమ్మాయి ఇంట్లో పుట్టింది అంటే తన చదువుకి తన పెళ్ళికి ఆలోచించి డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటారు సార్. అలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా కూడా అంటే తన కూతురు పెళ్ళి గురించి డబ్బుల్ని సేవ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అంటే కూతురు పెళ్లి చేయడమే కాదు, నేను రిటైర్మెంట్ అయినప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా నేను పెళ్ళికి అలాగే నా రిటైర్మెంట్ ప్లాన్ 2 బ్యాలెన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇలా ఆలోచిస్తే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు ఎలా ఉంటుంది సార్? ఏ ప్లాన్ బాగుంటుంది అంటారు? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎలాంటి లాభాలు ఉంటాయి? సింపుల్ అండి. మన జీవితంలో ఆల్రెడీ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. నేనేం చెప్తానంటే కూతురు పుట్టే ముందు నుంచే మీరు ఒకవేళ ప్లానింగ్ చేశారనుకోండి, మనకు తెలియదు, మన చేతుల్లో లేదు. లైక్ యూ మే హ్యావ్ అ బాయ్ ఆర్ యూ మే హ్యావ్ అ గర్ల్ యాజ్ యువర్ డాటర్ అండ్ సన్. సో నేనేమంటానంటే మీరు పెళ్ళికి ముందు నుంచే, అసలు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆలోచనలు వస్తాయి, పాప లేదా బాబు పుడతారని. పెళ్ళికి ముందే మీరు ఒక అమ్మాయి గురించి ఆలోచించుకోవచ్చు, పెళ్లి చేసుకుంటాను అనుకోవచ్చు. కానీ మీరు ఎంత ముందు జాగ్రత్త చర్యలు మీరు విధిస్తే మీరు అంతే ఫాస్ట్గా మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు. సో చెప్పడానికి అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఎంత ఫాస్ట్గా ఎంత ఎక్కువ సమయం వరకు మీరు పెట్టుబడి పెడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 ఏళ్ళు దాటిపోయారు, 40 ఏళ్ళు దాటిపోయారు, 50 ఏళ్ళు దాటిపోయారు, తప్పులు చేసామండి, ఇప్పుడు నాకు హెల్ప్ చేయండి అంటారు. అఫ్కోర్స్ నేను హెల్ప్ చేస్తాను, ఆ విషయంలో డౌట్ లేదు, మీకు గైడెన్స్ ఇస్తాను, లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు అంత లేటుగా వచ్చిన తర్వాత తక్కువ సమయంలో నాకు ఎక్కువ డబ్బు వస్తే నా పాప పెళ్లి చేయొచ్చండి నేను అని చెప్తారు. కానీ నిజంగా ఆ టైం వరకు మీ చేతుల్లో నుంచి ఆ పరిస్థితి అనేది జారిపోతుంది. మీరు ఒకవేళ టైం ఉంటూ ఏజ్ ఉన్నప్పుడే మీరు ఒకవేళ కరెక్ట్గా ప్లానింగ్ చేసి ఉంటే అసలు మీకు ఎవరు అవసరం ఉంటారు. యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ బికాజ్ యూ ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అయిపోతారు. మీరు నిజమే చెప్తున్నానండి, ఒంట్లో రక్తం లేకున్నా కానీ జేబులో డబ్బు ఉంటే చాలు, వెళ్ళి మనము బ్యాంక్లో నుంచి బ్లడ్ కొనుక్కొని మరి బ్లడ్ మన బాడీలో నింపుకోవచ్చు. నేను ఒక్కటే మాట చెప్తానండి, ఏది ఉన్నా లేకున్నా డబ్బు మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. ఇందాక మీరు అడిగారు దట్ ఎనీ పర్సన్ హూ ఈస్ ప్లానింగ్ ఫర్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు, వైఫ్ పాప ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాబు లేదా పాప. అఫ్కోర్స్ మీకు కూతురే పుట్టింది అనుకున్నాం, మీ 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 కైండ్ ఆఫ్ ఆలోచనతో ప్రకారంగా నా కూతురు పుట్టింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. మరి ఆ రోజు నుంచి ఏం చేస్తున్నారు? హ్యాపీనెస్ ఒకటే ఉంటే సరిపోతుందా? కడుపు నిండదు కదా దానివల్ల. మీరు ఇందాక అడిగారు చదువు విషయంలో, ఎందుకంటే ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిల కంటే చాలా బాగా చదువుతున్నారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, విచ్ ఈస్ రియలీ ఎన్కరేజింగ్. ఐ లవ్ దాట్. సో అలాంటి చదువులు ఈ రోజున మీకు ఒక చిన్న డిగ్రీ చదవాలి అంటే, ఇంటర్మీడియట్ చదవాలి అన్న కానీ 3.5 లక్షలు ఉంది సంవత్సరానికి ఫీజు, ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫీజు. అంటే మీరు ఆలోచించండి, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ ఫీజులో గ్రో అవుతుంది కదా, మన నార్మల్ ఇన్ఫ్లేషన్ దాదాపు 6% గ్రో అవుతే మీకు కనీసం 12 to 14% ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ రేట్లో ఎడ్యుకేషన్ సెక్టర్లో గ్రో అవుతుంది. సో మీరు ఎంత జమ చేసుకోవాలి తెలుసా? ఆ మొత్తం డీటెయిల్స్ చెప్తా. మీకు ఒకవేళ కూతురు పుట్టిన తర్వాత ఆవిడ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, పెళ్లి కోసం కానివ్వండి, ఒక అమౌంట్ మీరు సర్దుబాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు డే 1 కూతురు పుట్టంగానే మీరు ఇమీడియట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ 20 ఇయర్స్లో మీరు రెడీ అయిపోతారు. మీరు కూతురు నాకు తర్వాత చేసుకోవాలనుకున్నా కానీ మీరు మాత్రం బంగారం కోసం కావాల్సిన డబ్బులు, పెళ్లి కోసం కావాల్సిన డబ్బులు మీరు రెడీగా పెట్టుకొని యూ ఆర్ వెల్ ప్రిపేర్డ్ అనమాట. ఓకేనా? అలాంటి తండ్రి నిజంగా ఈ దేశంలో ఎంతమంది ఉంటారండి? మనం వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, అంత తక్కువ మంది ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ ప్లానింగ్ సరిగ్గా స్టార్టింగ్ నుంచి చేయరు కాబట్టి. కానీ మీరు చేశారనుకోండి, యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాదర్. అయితే మీ బాధ్యత గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడాం, కానీ మీ సంగతి ఏంటి? మీ పర్సనల్ లైఫ్ సంగతి ఏంటి? మిమ్మల్ని నమ్మేసి పెళ్లి చేసుకునే మీ ఆవిడ, మీరు ఇద్దరు కూడా రిటైర్మెంట్ లైఫ్ అయితే బ్రతకాలి కదా. కూతురికి పెళ్లి చేసేస్తారు, ఆవిడ వెళ్ళిపోతుంది భర్తతో, కానీ మీ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. సో మీ గురించి కూడా దానికోసం కూడా ఒక ప్లాన్ వేశాను నేను. సో అది మొత్తం 2 పెట్టుబడులు ఫర్ అ ఫాదర్. ఐ విల్ నౌ షో. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మదర్ ఆల్సో వాళ్ళ కూడా పనికి వస్తుంది. జస్ట్ వాచ్ దిస్. సో ఇది ఫస్ట్ అండి. మనము ఇప్పుడు పాప కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నారు,
ఆవిడక కావాల్సిన చదువు కోసం డబ్బులు కానివ్వండి, పెళ్లి కోసం కానివ్వండి, బంగారం కొనాలి, అన్నిటి కోసం కూడా మీరు ఈ రోజు నుంచే ఒకవేళ స్టార్ట్ చేస్తే మీకు పెట్టుబడి అనేది ప్రతి నెల చాలా తక్కువ ఉంటుంది. అది కూడా 10,000 కూడా కానే కాదు, 8,200 రూపాయలు మినిమం రిటర్న్స్ ప్రకారం చెప్తున్నాను, మాక్సిమం రిటర్న్స్ నేను చెప్పట్లేదు. అప్రాక్సిమేట్గా మీరు తీసుకుంటే 12% తీసుకోండి, అంటే నెలకు 1% మీకు వస్తుంది. సో సంవత్సరానికి 12% యావరేజ్ అనుకుంటే 20 సంవత్సరాల తర్వాత మీరు ఒకవేళ ప్లానింగ్ ఫర్ మ్యారేజ్ టు యువర్ డాటర్ మీరు రెడీగా ఉంటే అప్పటికి మీకు 75 లక్షల రూపాయలు రెడీగా ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో. కెన్ యూ బిలీవ్ దిస్? ఇది మినిమం అమౌంట్ చెప్తున్నారు. ఒకవేళ ఈ 12% ఎగ్జాంపుల్ 48% అనుకుందాం. 48% అంటే ఇది కాస్త మీకు కనీసము 3 నుంచి 6 కోట్ల రూపాయలు అయిపోతుంది. ఒకవేళ 48% కాదు 24% అనుకున్నా కానీ కనీసం అది 1.5 కోటి అయిపోతుంది. అంటే మీకు రిటర్న్స్ ఎక్కువ శాతంలో వస్తేనే మీకు ఆ పర్సెంటేజ్ ప్రకారంగా రిటర్న్స్ వస్తాయి. సో అదొక సినారియో ఫర్ యువర్ చిల్డ్రన్. ఇప్పుడు మీకోసం చెప్తున్నాను, ఎవరైతే హస్బెండ్, ఇప్పుడు తండ్రి గురించి మనం మాట్లాడుకున్నాం, అదే తండ్రి భర్త కూడా ఉంటాడు కదా. సో ఆ రోల్ కూడా ఆయన నిర్వహించేటప్పుడు ఒక భర్త భార్య గురించి రిటైర్మెంట్ లైఫ్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్, మీకు కావాలంటే కూతురు కోసం 20 సంవత్సరాలుగా పెళ్లి చేయడానికి 8,200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. మీకోసం మాత్రం జస్ట్ 6,500 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 12% ప్రకారంగా అట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ మీరు 25th ఇయర్ లేదంటే మీ ఏజ్ 30 ఉన్నదనుకోండి, 30 ఏజ్లో మీరు స్టార్ట్ చేసిన నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు మీరు పెట్టుబడి పెడితే 60వ ఏట మీ రిటైర్మెంట్ టైంలో మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి 2,26,326 రూపీస్. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక మినిమం కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ ఇదే 12% ఒకవేళ 50 లేదా 25% అయిపోయింది అనుకోండి, ఇది కనీసం మీకు 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో ఉంటుంది మినిమం అమౌంట్. సో ఇది నేను మీకు ఒక అష్యూరెన్స్ అని చెప్పట్లేదు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మినిమం దీని ప్రకారంగా 12% వస్తుందని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన సెబీ రూల్ ప్రకారంగా. సో ఇవన్నిటికీ ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా మొదలు పెట్టాలి అనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.